దేవుని వాక్యము స్పష్టంగా మనకు హెచ్చరించుచున్నది, సర్వలోకము దుష్టుని యందున్నదని. సాతాను మిమ్మల్ని చెప్పే అతిపెద్ద అబద్ధం ఏమిటి? అది ఇంకా సమయం ఉంది, మీరు తర్వాత చూసుకోవచ్చు, ఇప్పుడే తొందరేమీ లేదు. ప్రపంచం మనల్ని ఒకేసారి వెనక్కి లాగదు, కాబట్టి మనం సులభంగా మోసపోతాం. రోజువారీ ధ్యానం. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైన వాటియందే మనస్సు నుంచుచున్నారు. ఫిలిప్పీలకు 3:17. ఈ లోతైన మాటల ద్వారా అపోస్తలుడైన పౌలు దేవుని వాక్యము పునాదిపై తమ జీవితాలను నిర్మించుకోకుండా తమ స్వార్థపూరిత కోరికలకు మరియు లౌకిక ఆలోచనలకు బానిసలైన వారి పరిస్థితిని చాలా స్పష్టంగా వివరిస్తున్నాడు. వారి జీవితాల యొక్క ఉద్దేశ్యం మరియు వారి ఆచరణ దేవుని చుట్టూ కాకుండా వారి స్వంత కోరికలు మరియు భూసంబంధమైన ఆశల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయని పౌలు విచారంగా తెలియజేస్తున్నాడు. దేవుని వాక్యము వారి అంతము నాశనమని హెచ్చరించుచున్నది. అయినను వారి కన్నులు లోకపు భ్రమచే కప్పబడియున్నందున వారి మార్గము నాశనమునకు నడిపించుచున్నదని తెలియక వారు జీవించుచున్నారు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవన గర్వము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ఈ విషయాలు పాపాన్ని మరియు లోక సంబంధమైన ఆస్తుల కోరికలను తీయగా ప్రదర్శిస్తాయి. వాటిలో కనుగొనబడిన ఆనందం నిజమైన ఆనందం అని నమ్మేలా చేస్తాయి. అందువలన దేవుని వాక్యం స్పష్టంగా లోకమంతయు దుష్టుని ఆధీనములో ఉన్నదని హెచ్చరిస్తుంది. అందుకే దేవుని వాక్యం మనకు లోకాన్ని గాని లోకములోని వాటిని గాని ప్రేమింపకుడి అని సలహా ఇస్తుంది. ఈ లోక సంబంధమైన కోరికలు మనం దేవునికి చేరువ కావడానికి ఆటంకం కలిగిస్తాయి, దేవుణ్ణి వెనక్కి నెట్టి లోకాన్ని ముందుకు తెస్తాయి. సాతాను మనతో చెప్పే అతిపెద్ద అబద్ధం ఏమిటంటే, ఇంకా సమయం ఉంది, మీరు దాని గురించి తర్వాత చూసుకోవచ్చు, ఇప్పుడే తొందరేమీ లేదు. ప్రపంచం మనల్ని ఒక్కసారిగా వెనక్కి లాగదు, కాబట్టి మనం సులభంగా మోసపోతాము. ప్రపంచం మొదట మన ఆలోచనలలో మరియు మనస్సులో ప్రవేశిస్తుంది. తరువాత అది మనల్ని ఆలోచింపచేసే ప్రతిదాన్ని మన కోరికలుగా మారుస్తుంది. ఈ కోరిక అప్పుడు మనల్ని అలవాట్లలోకి నడిపిస్తుంది మరియు చివరకు ప్రపంచ బంధకత్వంలోకి తీసుకువస్తుంది. చివరికి మన జీవితాలు దేవుణ్ణి, దేవుని విషయాలను, ఆధ్యాత్మిక విషయాలను విస్మరించే జీవితంగా మారుతాయి. అందువల్ల మనం తరచుగా ప్రార్థించటానికి, లేఖనాలు చదవటానికి లేదా కొన్నిసార్లు ఆరాధనకు హాజరు కావటానికి కూడా సమయం లేదని భావిస్తాము. మనస్సు పవిత్రత కంటే ప్రాపంచిక సుఖాలు, ప్రపంచంలో హోదా మరియు ఏదో విధంగా డబ్బు సంపాదించాలనే కోరికతో నడుస్తుంది. దేవుని ప్రశ్నలు ఈరోజు మనవైపు వస్తున్నాయి. మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? లేదా మీరు లోకాన్ని ప్రేమిస్తున్నారా? మీరు ఇంకా నేను తర్వాత చూసుకుంటాను అని ఆలోచిస్తున్నారా? లేదా మీరు ఈరోజు దేవుని మాటల ప్రకారం మిమ్మల్ని మీరు మార్చుకోవటానికి సిద్ధంగా ఉన్నారా? చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకును మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. 1 తిమోతికి 6:5. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక. ఆమెన్.